Namaste dear students. Welcome to our video class lesson number 31. We have been learning passive voice. Passive voice of tenses we have already learned. And in our previous lesson, we learned infinitive passive voice. Ante I am to finish the work or we ought to finish the work. దీనికి మనం the work is to be finished అని నేర్చుకున్నాం. అండ్ ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ హ్యాస్ టు బి ఫినిష్డ్ అంటే హ్యాస్ టు బి ఫినిష్డ్, ఈజ్ టు బి ఫినిష్డ్, ఆర్ టు బి ద లెటర్స్ ఆర్ టు బి పోస్టెడ్, ద లెటర్స్ ఆర్ టు బి సెంట్. ఇలా ఎలా వస్తాయి? ఆర్ టు బి, ఈజ్ టు బి అనేది ఎక్కడ వస్తాయి అంటే ఐ యామ్ టు ఫినిష్ ద వర్క్ ఈజ్ టు బి ఫినిష్డ్, ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ హ్యాస్ టు బి ఫినిష్డ్. ఇలా పాసివ్స్లో వస్తాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇందులో ఇంకా కొన్ని మిస్లెనియస్ అంటే పాసివ్ వాయిస్లో యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే పాసివ్ వాయిస్ అనగానే టెన్సెస్ నేర్చుకుని వదిలేస్తారు. బట్ వీ ఆర్ లెర్నింగ్ సమ్ మిస్లీనియస్ టాపిక్స్. ఓకే, ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్. ఆఫీస్ క్లోజ్ టైం అయింది. దీనికి పాసివ్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బీ క్లోజ్డ్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బీ క్లోజ్డ్. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే పాసివ్ వాయిస్. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బీ క్లోజ్డ్. ఏంటండి ఈ ఫర్ టు బి ఎందుకు వచ్చింది అంటే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అది పాసివ్ వాయిస్ ఆఫ్ ఇట్ ఈస్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్ అనే దానికి పాసివ్ వాయిస్ అని మనకి గుర్తు రావాలి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బీ క్లోజ్డ్. ఓకే, సో ఇలాంటి మాటలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం దేర్ ఈజ్ అని మనం మాట్లాడుతుంటాం. సో అటువంటి వాటికి పాసివ్స్ ఎలా వస్తాయి చూడండి. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్. దేర్ ఈజ్ చాలా రోజులుగా చాలా వర్క్ పెండింగ్లో ఉంది. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్. దీనికి పాసివ్ ఎలా వస్తుంది అంటే దేర్ ఈజ్ వచ్చి ఏ లాట్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్, దేర్ ఆర్ 6 మెయిల్స్ టు సెండ్, దేర్ ఈస్ నో మనీ టు డొనేట్. ఇటువంటి వాటికి పాసివ్స్ ఎలా వస్తుంది? ఇంకా కొన్ని మిస్లీనియస్ని నేర్చుకుందాం. సపోజ్ దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అంటే దేర్ తర్వాత బీ వచ్చి టు ఇన్ఫినిటివ్ అంటే టు వర్క్, టు కంప్లీట్, టు సెండ్, టు డొనేట్, టు డూ ఇలాంటి టు ఇన్ఫినిటివ్ వస్తాయి. దానికి పాసివ్ వాయిస్ వెరీ సింపుల్. దేర్ వచ్చి బీ వచ్చి అంటే సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్. దీనికి పాసివ్లో చెప్పాల్సి వస్తే అంటే చాలా వరకు కంప్లీట్ చేయాల్సి ఉంది. దీనికి పాసివ్ చెప్పాల్సి వస్తే నథింగ్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వర్క్, ఇక్కడ టు కంప్లీట్కి బదులుగా టు బీ కంప్లీటెడ్ అని చెప్తే సరిపోతుంది. అంటే దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు బీ కంప్లీటెడ్ అంటే చాలా కంప్లీట్ కావాల్సి ఉంది. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు బీ కంప్లీటెడ్. ఓకే, అంతే. అలాగే దేర్ ఆర్ 6 మెయిల్స్ టు సెండ్. దేర్ ఆర్ 6 మెయిల్స్ టు సెండ్. దీనికి పాసివ్ ఎలా వస్తుందంటే దేర్ ఆర్ 6 మెయిల్స్ అలాగే ఉండిపోతుంది. టు సెండ్ అనే టు ఇన్ఫినిటివ్ కాస్త టు బీ సెంట్ గా మారిపోతుంది. అంటే దేర్ ఆర్ 6 మెయిల్స్ టు బి సెంట్, పంపించబడటానికి ఒక 6 మెయిల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 6 మెయిల్స్ టు సెండ్ పాసివ్ వాయిస్. దేర్ ఆర్ 6 మెయిల్స్ టు బి సెంట్. ఓకే, అండ్ దేర్ ఈస్ నో మనీ టు డొనేట్. దేర్ ఈస్ నో మనీ టు డొనేట్. దేర్ ఈస్ నో వాటర్ టు వేస్ట్. అసలు వేస్ట్ చేయడానికి వాటర్ లేదు. దేర్ ఈస్ నో వాటర్ టు వేస్ట్ అంటే అప్పుడు ఎలా వస్తుంది? దేర్ ఈస్ నో వాటర్ టు బీ వేస్టెడ్. వేస్ట్ అవ్వటానికి అసలు వాటరే లేదు. అలాగే దెర్ ఈస్ నో మనీ టు డొనేట్. దెర్ ఈస్ నో మనీ టు బీ డొనేటెడ్. ఓకే, దెర్ ఈస్ నో వర్క్ టు డూ. చేయటానికి పనే లేదు. దేర్ ఈస్ నో వర్క్ టు డూ. పాసివ్ ఎలా వస్తుంది? దెర్ ఈస్ నో వర్క్ టు బీ డన్. దెర్ ఈస్ నో వర్క్ టు బీ డన్. ఇలా మనకి ఈ టు ఇన్ఫినిటివ్ అంటే దేర్ ఈస్తో మొదలై ఒక సెంటెన్స్ దేర్ ఈస్తో మొదలై టు ఇన్ఫినిటివ్ వస్తే ఓకే, దేర్ ఆర్ నో స్టూడెంట్స్ టు టీచ్. ఓకే, దేర్ ఆర్ నో స్టూడెంట్స్ టు బీ టాట్. అర్థమవుతుందా? సో దేర్ ఈజ్ ఇలా వచ్చి టు ఇన్ఫినిటివ్ వస్తే పాసివ్ వాయిస్లో దేర్ ఈజ్ దేర్ ఆర్ అలాగే ఉండి టు ఇన్ఫినిటివ్ కాస్త టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్గా వస్తుంది. అంటే టు కంప్లీట్, టు బీ కంప్లీటెడ్, టు సెండ్, టు బీ సెంట్, టు డొనేట్, టు బీ డొనేటెడ్, టు వేస్ట్, టు బీ వేస్టెడ్ ఇలా మనకి వస్తుంది. మరొకటి ఏంటంటే డబుల్ పాసివ్స్. యూజువల్గా ఒక సెంటెన్స్లో 2-3 వర్డ్స్ని కూడా మనం యూజ్ చేస్తాం. అలా డబుల్ పాసివ్స్ వస్తే ఏం చేయాలి అంటే సపోజ్ దే లూటెడ్ ద షాప్ అండ్ టుక్ అవే ద మనీ. ఇక్కడ దే లూటెడ్ ద షాప్ వాజ్ లూటెడ్ అని చెప్పేస్తాం. ఓకే, బట్ ఇక్కడ 2 వర్బ్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే దే లూటెడ్ ద షాప్ అండ్ టుక్ అవే ద మనీ అంటే 2 సెంటెన్సెస్ అండ్తో జాయిన్ అయి ఉన్నాయి. అంటే దే లూటెడ్ ద షాప్
ఇదే సింగిల్ సెంటెన్స్ అయితే ద షాప్ వాజ్ లూటెడ్ అంటాం. ఎప్పుడైనా డబుల్ వర్బ్స్ వచ్చినప్పుడు కూడా డబుల్ పాసివ్ కూడా ఈజీగా మనం చెప్పేయచ్చు. ద లూటెడ్ ద షాప్ అండ్ టుక్ అవే ద మనీ అంటే పాసివ్ ఎలా వస్తుంది? దే లూటెడ్ ద షాప్ వాజ్ లూటెడ్ అండ్ ఇక్కడ ద మనీ వాజ్ టేకెన్ అవే. రెండు సెంటెన్సెస్ విడివిడిగానే చూడండి. దే లూటెడ్ ద షాప్ వాజ్ లూటెడ్ అండ్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ ఉంది అండ్ దే టుక్ అవే ద మనీ అంటే ద మనీ వాజ్ టేకెన్ అవే. ఇప్పుడు రెండు కలిపితే సేమ్, ద షాప్ వాజ్ లూటెడ్ అండ్ ద మనీ వాజ్ టేకెన్ అవే. ఇక్కడ షాప్ అని ఒక ఆబ్జెక్ట్, మనీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. అలా కాకుండా కొన్నిసార్లు ఒకటే ఆబ్జెక్ట్తో మనం చెప్తాం. అంటే ద పోలీస్ అరెస్టెడ్ ద థీవ్స్ అండ్ సెంట్ దెమ్ టు జైల్ అని చెప్పాం అనుకోండి. దెమ్ వాడినా వాడకపోయినా పర్వాలేదు. అటువంటిప్పుడు మనం ఎలా చేస్తామంటే ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అండ్ వర్ సెంట్. వర్ని సెకండ్ వర్ని యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అండ్ దే వర్ సెంట్ ఆర్ ద థీవ్స్ వర్ అరెస్టెడ్ అండ్ వర్ సెంట్ టు జైల్. ఓకే, ఇలా మనం డబుల్ వర్బ్స్ అంటే రెండు సెంటెన్సెస్ జాయిన్ అయ్యి ఉంటే వాటిని కూడా మనం పాసివ్లో రెగ్యులర్గా ఎలా మార్చేస్తామో అలాగే చేంజ్ చేస్తూ వస్తాం. అండ్ వర్బ్స్ విత్ టూ ఆబ్జెక్ట్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ పాసివ్ అంటేనే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకొని చేసేది. సమ్ టైమ్స్ ఒకే సెంటెన్స్లో వి మే ఫైండ్ టూ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. హౌ టు ఫైండ్ అన్ ఆబ్జెక్ట్, దిస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్. మనం ఆబ్జెక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు మనకి. ఓకే, ఏంటిది? హూ అంటే పీపుల్ ఉంటే ఎవరికి, హూమ్, ఆర్ వాట్ ఏమిటి అని అడిగితే వచ్చే ఆన్సరే మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఒకసారి ఓల్డ్ లెసన్స్ రిఫర్ చేయండి. సపోజ్ హీ గేవ్ మీ సమ్ మనీ. దేర్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ సెంటెన్స్. ఒకటి మీ అండ్ సెకండ్ వన్ సమ్ మనీ. ఎలా వచ్చింది? రెండు ఆబ్జెక్ట్స్ ఎలా అయ్యాయి? హీ గేవ్ ఆయన ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మీ నాకు. సో ఇది ఒక ఆబ్జెక్ట్. ఏమిటి ఇచ్చాడు? సమ్ మనీ. ఇది ఒక ఆబ్జెక్ట్. సో హీ గేవ్ మీ సమ్ మనీ. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మీ అండ్ ద అదర్ వన్ ఈజ్ సమ్ మనీ. ఇటువంటి డబుల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూ కెన్ టేక్, ఇదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఇటువంటిప్పుడు మనం యూ కెన్ టేక్ అదో ఇదో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అంటే మీ తీసుకున్నారు అనుకోండి, మీని మెయిన్ ఆబ్జెక్ట్గా తీసుకుంటే ఐ వాజ్ గివెన్ సమ్ మనీ బై హిమ్. ఓకే, లేదా సమ్ మనీని కూడా ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు. అంటే సమ్ మనీ వాజ్ గివెన్ టు మీ బై హిమ్. అంటే డబుల్ ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్నైనా తీసుకోవచ్చు. ఐ వాజ్ గివెన్ సమ్ మనీ ఆర్ సమ్ మనీ వాజ్ గివెన్ టు మీ బై హిమ్. Let us take another example. The teacher asked him a question. Here, two objects we can find. One is him. The other one is a question. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్తోనైనా మనం మొదలు పెట్టవచ్చు. అంటే he was asked a question by teacher అని అనకపోయినా పర్వాలేదు. ఓకే, he was asked a question or a question was asked to him. By the teacher. సో ఈరోజు మనం దేర్ అండ్ డబుల్ పాసివ్స్ అండ్ వర్బ్స్ విత్ టూ ఆబ్జెక్ట్స్ దీన్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ టుడే ఈజ్ అవర్ లాస్ట్ క్లాస్ ఫర్ పాసివ్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఒక నోట్స్ ఇస్తున్నాను. దీనిలో సింగిల్ సెంటెన్సెస్ చాలా అంటే కొన్ని డిఫరెంట్ సెంటెన్సెస్ తీసుకొని వాటన్నింటినీ పాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో మీకు అందులో నోట్స్లో ఇవ్వటం జరిగింది. లెసన్ కన్నా ఈ రోజు వరకు నోట్స్ని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఎక్సర్సైజెస్ ఎలాగో ఉండేది ఎక్సర్సైజ్ని చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.